పొలం దగ్గర ఆవకాయ తొక్క భోజనం. మధ్యాహ్నం 1 గంట. ఎండ బాగా కాస్తుంది. పక్షులన్నీ పని ఆపి పొలం గట్టున ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద చేరాయి. అందరూ తమ టిఫిన్ బాక్సులు తీస్తున్నారు. చిచ్చుకాకి బాక్స్ తెరుస్తూ, అబ్బా, ఆకలి దరువేస్తుంది. ఈ రోజు నేను వంకాయ ఎగురు తెచ్చాను. వాసన చూస్తుంటేనే ప్రాణం లేసొస్తుంది. చోటో, నువ్వేం తెచ్చావు? నేనా, మా బన్నుగాడికి ఇష్టమని బెండకాయ వేపుడు చేశాను చిచ్చు. వాడు స్కూల్ నుండి వచ్చేస్తాడు, ఆకలి అంటాడు. నేను ఆకుకూర పప్పు తెచ్చాను. మహిగారు, మీరేంటి, నాన్ వెజ్జా? మహిగ్రద్ద నవ్వుతూ, అవును లూసి, చేపల పులుసు. అందరూ తమ కూరల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. కాని తుని పిచ్చుక మాత్రం తన బాక్స్ పట్టుకుని మెల్లగా అక్కడి నుండి జారుకుని దూరంగా ఉన్న ఒక వేప చెట్టు కిందకు వెళ్ళింది. అప్పుడే స్కూల్ నుండి వచ్చిన బుజ్జి అక్కడికి వెళ్ళింది. చిచ్చుకాకి తునిని గమనిస్తూ, అదిగో చూసారా, ఆ తుని మళ్ళీ దూరంగా వెళ్ళిపోయింది. మనం అందరం కలిసి తింటుంటే దానికి మాత్రం సపరేట్ గా తినాలని ఎందుకో. ఏమందులే చిచ్చు, పాపం మొహమాటం ఎక్కువ దానికి. మొహమాటం కాదు, గర్వం. అసలు అది ఏం తింటుందో ఎవరికైనా తెలుసా? రోజు ఎర్రగా ఏదో కలుపుకొని తింటుంది. అడిగితే టమాటా కూర, వంకాయ కూర అని అబద్ధాలు చెప్తుంది. బన్ను చిలుక అప్పుడే వచ్చి, మమ్మే ఆకలి, అన్నం పెట్టు. చిచ్చు మాటలు వింటూ, చిచ్చు ఆంటీ, తుని ఆంటీ బాక్స్ లో నుంచి భలే వాసన వస్తోంది తెలుసా? నిన్న నేను అటు వెళ్తుంటే ఘాటు తగిలింది. ఘాట అయితే ఖచ్చితంగా ఏదో సీక్రెట్ ఐటమే అయ్యుంటుంది. ఈ రోజు ఎలాగైనా దాన్ని కనిపెట్టాలి. దూరంగా వేప చెట్టు కింద తుని పిచ్చుక బాక్స్ తెరిచింది. అందులో తెల్లటి అన్నం, పక్కన ఎర్రటి ఆవకాయ పచ్చడి ఉంది. వేరే కూర ఏమీ లేదు. రాబుచ్చి, కూర్చో, ఆకలిగా ఉందా? బుజ్జి పిచ్చుక బాక్స్ చూసి చిన్నగా నిట్టూర్చి, ఆకలిగానే ఉందమ్మా, కానీ రోజు ఈ ఆవకాయేనా? నా ఫ్రెండ్స్ అందరూ రకరకాల కూరలు తెచ్చుకుంటున్నారు. నాకు కూడా ఎప్పుడైనా కూర ఉండొచ్చు కదా. తుని పిచ్చుక బాధను దాచుకుంటూ, వండుతాను బుజ్జి. వచ్చే వారం కూలీ డబ్బులు రాగానే నీకిష్టమైన ఆలుగడ్డ కూర వండుతాను. ఈ పచ్చడి బాగుంటుంది కదా, అమ్మమ్మ పెట్టింది, కలుపుకో. తుని అన్నంలో పచ్చడి కొంచెం నూనె వేసి కలిపింది. బుజ్జికి ఒక ముద్ద పెట్టింది. బుజ్జి తింటుంటే చిచ్చుకాకి అక్కడికి నడుచుకుంటూ వచ్చింది. ఏవేతోనే ఒంటరిగా లాగించేస్తున్నావు? ఈ రోజు స్పెషల్ ఏంటి? వాసన ఇక్కడి దాకా వస్తుంది. తుని పిచ్చుక కంగారు పడుతూ బాక్స్ మీద చెయ్యి అడ్డు పెట్టి, ఏం లేదు చిచ్చు, మామూలే, టొమాటో కూర. టమాటానా? మరి ఎంత ఎర్రగా ఉంది. మాకు కూడా కొంచెం పెట్టచ్చు కదనే, మేము టేస్ట్ చేస్తాము. అయ్యో లేదు చిచ్చు, నేను కొంచెమే తెచ్చాను. నాకు బుజ్జికే సరిపోదు, రేపు తెస్తానులే. చిచ్చుకాకి వెటకారంగా, అవునవునులే, మీరంటే గొప్పోళ్ళు, మాలాంటి వాళ్ళకి ఎందుకు పెడతారు? సరే కానివ్వు అని విసుగ్గా వెళ్ళిపోయింది. అమ్మా, చిచ్చు ఆంటీకి తెలిసిపోయిందా? ఏం తెలియలేదులే, నువ్వు తిను. భోజనమయ్యాక అందరూ కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. చిచ్చుకాకి అందర్నీ పోగు చేసింది. ఫ్రెండ్స్, ఒక విషయం, మనం రోజు పొద్దున్నే లేచి వంట చేసుకుని క్యారేజీలు కట్టుకుని రావడం చాలా కష్టంగా ఉంది కదా. నాకైతే విసుగొస్తోంది. అందుకే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి చిచ్చు ఐడియా? మనం కమ్యూనిటీ లంచ్ పెట్టుకుందాం. అంటే రోజుకొకరు మాత్రమే కూర వండాలి. మిగతా వాళ్ళందరికీ సరిపడా కూర వాళ్ళే తేవాలి. అప్పుడు మిగతా వాళ్ళకి ఆ రోజు వంట పని తప్పుతుంది. ఇలా వంతుల వారీగా చేసుకుందాం, ఏమంటారు? అబ్బా, సూపర్ ఐడియా చిచ్చు. వారం రోజుల్లో ఒక్క రోజే కష్టం, మిగతా రోజులు రెస్ట్. నేను రెడీ. నేను కూడా రెడీ. కొత్త కొత్త రుచులు తినొచ్చు. చిచ్చుకాకి తుని వైపు చూస్తూ, ఏతోనే, నువ్వేమంటావు? అందరూ ఒప్పుకున్నారు, నువ్వు కూడా ఇందులో చేరాల్సిందే. అప్పుడే మేము నీ స్పెషల్ కూర రుచి చూడగలం. తుని పిచ్చుక కొంచెం తడబడుతూ, అది అది చిచ్చు, అందరికీ వండాలంటే ఖర్చు అవుతుంది కదా, నా దగ్గర. ఏంటే ఖర్చు? నువ్వు రోజు మాకు పెట్టావు కదా, వారానికి ఒక్కసారే కదా. అంత మాత్రం చేయలేవా ఏంటి? మనలో మనకి భేదాలు ఎందుకు? అవును తుని, ఒప్పుకో. అందరం కలిసి తింటే ఆ మజానే వేరు. తుని పిచ్చుక చేసేదేమీ లేక, సరే చిచ్చు, నేను కూడా కలుస్తాను. గుడ్. రేపు చోటు వంతు, ఎల్లుండి లోసి, ఆ తర్వాత నేను మహిగారు, చివరిగా శుక్రవారం నాడు మన తుని వంతు, ఓకేనా? ఆ తర్వాత 4 రోజులు పొలం దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. సోమవారం చోటు చిలుక గుత్తి వంకాయ కూర తెచ్చింది. అందరూ లొట్టలేసుకుంటూ తిన్నారు. మంగళవారం లూసి పౌరం పాలకూర పప్పు అప్పడాలు తెచ్చింది. బుధవారం చిచ్చుకాకి చికెన్ ఫ్రై కొంచెం తక్కువైనా తెచ్చింది. బన్నుగాడు ఎగబడి మరీ తిన్నాడు. గురువారం మహిగ్రద్ద చేపల పులుసు తెచ్చింది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. తుని పిచ్చుక కూడా అందరితో కలిసి తిన్నది. కానీ ఆమె మనసులో మాత్రం రేపటి గురించి భయం మొదలైంది.
రేపు తన వంతు. అందరికీ సరిపడా కూర వండాలి. జేబులో చూస్తే చిల్లిగవ్వలేదు. సాయంత్రం తుని పని ముగించుకుని ఇంటికెళ్ళింది. బుజ్జి ఇంటి ముందు మెట్ల మీద దిగులుగా కూర్చునుంది. కళ్ళల్లో నీళ్లున్నాయి. బుజ్జి, ఏమైంది తల్లి? ఎందుకలా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, అమ్మా, రేపు స్కూల్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఫీజు కట్టాలంట. టీచర్ గారు ఇందాక చెప్పారు. రేపు ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వరంట, ఎగ్జామ్ రాయనివ్వరంట. అందరి ముందే నన్ను నిలబెట్టి అడిగారమ్మా. నాకు చాలా సిగ్గేసింది. తుని పిచ్చుక షాక్ అయ్యి, అయ్యో, రేపేనా? ఎంత కట్టాలి? 100 రూపాయలమ్మా. తుని తన చీర కొంగు ముడి విప్పి చూసుకుంది. అందరూ సరిగ్గా 100 రూపాయలే ఉన్నాయి. అవి రేపు అందరికీ చికెన్ కూర వండడానికని దాచిన డబ్బులు. తుని పిచ్చుక నిస్సహాయంగా, బుజ్జి, నా దగ్గరున్నది ఆ 100 రూపాయలే. అవి రేపు పొలంలో అందరికీ భోజనం పెట్టడానికి దాచాను. ఇప్పుడు ఆ డబ్బులు నీ ఫీజుకి కడితే రేపు కూరకి డబ్బులుండవు. ఏం చెయ్యాలి? అమ్మా, అయితే నా చదువు ఆపేయమంటావా? కూర కోసం నా ఎగ్జామ్ మానేయమంటావా? నాకు చదువుకోవాలనుందమ్మా. అలా అనుకు తల్లి. కూర కంటే కూతురు చదువే ముఖ్యం. చదువుంటేనే బ్రతుకుంటుంది. ఈ డబ్బులు తీసుకో. రేపు ఉదయాన్నే వెళ్లి ఫీజు కట్టాయి. ఎగ్జామ్ బాగా రాయి. బుజ్జి పిచ్చుక డబ్బులు తీసుకుని కంగారుగా, మరి రేపు పొలంలో అందరూ నీ కోసం వెయిట్ చేస్తారు కదా. చిచ్చు ఆంటీ నిన్ను అడుగుతుంది కదా. కూర లేకపోతే నిన్ను చూసి నవ్వుతారు కదమ్మా. నిన్ను అవమానిస్తారు. తుని పిచ్చుక ధైర్యంగా నవ్వి, నవ్వనివ్వు బుజ్జి. వాళ్ళు నవ్వితే నాకేం పోదు. కానీ నువ్వు చదువుకోకపోతే నీ భవిష్యత్తు పోతుంది. మన దగ్గర కూరగాయలు కొనడానికి డబ్బులు లేకపోవచ్చు, కానీ మన ఇంట్లో ఆ పాత జాడీలో ఆవకాయ పచ్చడి ఉంది కదా, అదే తీసుకెళ్దాం. ఎంతమంది ఉంటే అంత ఎక్కువ అన్నం పచ్చడి కలిపేద్దాం. అమ్మా, చికెన్ మటన్ తెచ్చే వాళ్ళ ముందు పచ్చడి పెడితే బాగోదేమో. చిచ్చు ఆంటీ ఊరుకోదు. వాళ్ళేమనుకుంటే మనకెందుకు? మన పరిస్థితి ఇది. నిజాయితీగా చెప్తాం. అర్థం చేసుకుంటే తింటారు, లేకపోతే లేదు. నువ్వెళ్ళి చదువుకో. తుని ఆ రాత్రి అన్నం వండి పెద్ద గిన్నెలో ఆవకాయ పచ్చడి కలిపి సిద్ధం చేసింది. అందరూ చెట్టు కింద గుండ్రంగా కూర్చున్నారు. అందరి ముందు ఖాళీ ప్లేట్లున్నాయి. చిచ్చుకాకి, చోటు, బన్ను, మహి అందరూ ఆకలితో తుని కోసం చూస్తున్నారు. ఏమే చోట, ఈ రోజు తుని వంత కదా, ఇంకా రాలేదేంటి? ఈ రోజు ఏం స్పెషల్ తెస్తుందో? నిన్న నేను చికెన్ అన్నాను కదా, బహుశా మటన్ తెస్తుందేమో. అబ్బా, మటనా? ఆంటీ, నా నాలుగు లాగుతోంది. తుని ఆంటీ ఎప్పుడొస్తుంది? వస్తుంది లేరా, పాపం ఒక్కతే కదా, వండడానికి టైం పడుతుంది. అప్పుడే తుని పిచ్చుక, బుజ్జి ఒక పెద్ద గిన్నె పట్టుకుని వచ్చారు. తుని ముఖంలో చిన్న భయమున్నా కళ్ళల్లో ధైర్యం ఉంది. అమ్మయ్య, వచ్చావా తుని? రారా, ఆకలితో చస్తున్నాం. గిన్నె చాలా పెద్దదిగా ఉంది. బిర్యానీనా? తుని పిచ్చుక గిన్నె కింద పెట్టి, అందరూ ప్లేట్లు రెడీగా పెట్టుకోండి. అందరూ ఆశగా ప్లేట్లు ముందుకు జరిపారు. తుని గిన్నె మూత తీసింది. లోపల ఎర్రగా నూనెతో మెరుస్తున్న ఆవకాయ పచ్చడి అన్నం ఉంది. కూర లేదు, ముక్కలు లేవు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. చిచ్చుకాకి ముఖం మాడిపోయింది. ఏంటి తుని, ఇదేంటి? పచ్చడన్నమా? కూరేది? నువ్వు వండలేదా? చిచ్చుకాకి కోపంతో లేచి, ఇదేం పగతాలి తుని. మేము 4 రోజులు కష్టపడి మంచి మంచి కూరలు, చికెన్లు, చేపలు తెచ్చి పెడితే నువ్వు మాకు పచ్చడి పెడతావా? మా నోర్లు కొడతావా? నీకు సిగ్గులేదు? ఇంట్లో డబ్బులు దాచుకుంటున్నావా? బన్ను చిలుక ఏడుపు మొహం పెట్టి, అంటే మటన్ అని చెప్పి పచ్చడి తెచ్చావా? ఇది అన్యాయం. తుని, కనీసం గుడ్లైనా ఉడకబెట్టొచ్చు కదా, మరి పచ్చడా? తుని అందరి మాటలు విని కన్నీళ్లాపుకుంటూ మాట్లాడింది. అవును చిచ్చు, నేను పచ్చడే తెచ్చాను. నన్ను క్షమించండి. మీరందరూ గొప్పింటి వాళ్ళు. మీ భర్తను సంపాదిస్తున్నారు, లేదా మీకు కొడుకులున్నారు. వాళ్ళు రేపు సంపాదించి మిమ్మల్ని చూసుకుంటారు. కానీ నా పరిస్థితి అది కాదు. అందరూ సైలెంట్ అయ్యారు. నాకున్నది ఒక్కతే కూతురు. నా భర్త లేడు. రేపు నా కూతురు పెళ్లి చేయాలన్నా, దాన్ని బాగా చదివించాలన్నా నేనే కష్టపడాలి. నా రెక్కల కష్టమే మాకు ఆధారం. అది ఎవరి మీద ఆధారపడకూడదు. రేపు అది ఒక మంచి జాబ్ తెచ్చుకొని దాని కాళ్ళ మీద అది నిలబడాలి. అందుకే నేను పైసా పైసా కూడబెడుతున్నాను. బుజ్జి పిచ్చుక తల్లి పక్కన నిలబడి, నిన్న రాత్రి అమ్మ దగ్గర 100 రూపాయలే ఉన్నాయి ఆంటీ. అవి మీకోసం చికెన్ తేవడానికి దాచింది. కానీ ఈ రోజు నా స్కూల్ ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనివ్వరు. అందుకే అమ్మ ఆ డబ్బులు నా ఫీజు కట్టింది. మా దగ్గర కూరగాయలకి డబ్బులు లేక ఈ పచ్చడి తెచ్చాము. అవును చిచ్చు, నా కూతురు భవిష్యత్తు కోసం నేను మీ మాటలు పడడానికైనా సిద్ధమే. కానీ దాని చదువు మాత్రం ఆపలేను. ఈ పచ్చడి నా కష్టార్జితం. ఇందులో ప్రేమ ఉంది, కానీ మోసం లేదు.
తినగలిగితే తినండి, లేకపోతే నన్ను క్షమించండి. తుని మాటలు విన్నాక అక్కడ నిశ్శబ్దం ఆవహించింది. చిచ్చుకాకి నోట మాట రాలేదు. చోటు మహి కళ్ళు చెమర్చాయి. అందరూ ఏం చెయ్యాలో తెలియక చూస్తూ ఉండగా లూసీ పౌరం ముందుకొచ్చింది. అయ్యో తుని, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు చేసింది కరెక్టే. కూతురు చదువుకుంటే కూర ముఖ్యం కాదు కదా. నువ్వేం తెచ్చినా మాకు అమృతమే. ఇటు వెయ్యి. లూసీ తన ప్లేట్లో పచ్చడన్నం వేయించుకుంది. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంది. ఆవకాయ ఘాటు, కొత్త ఆవకాయ రుచి, అందులో తుని ప్రేమ. లూసీ ముఖంలో ఆనందం కనిపించింది. అబ్బా, ఏముంది తుని, అద్భుతం. ఏవే చిచ్చు, నోరు మూసుకుని ఒక్క ముద్ద తిని చూడు. నీ చికెన్ ఫ్రై దీని ముందు పనికిరాదు. తిను. చిచ్చుకాకి అయిష్టంగానే ప్లేట్ని ముందుకు జరిపింది. తుని వడ్డించింది. చిచ్చు ఒక్క ముద్ద తిన్నది. ఆ కారం, ఆ పులుపు, ఆ మామిడికాయ ముక్క రుచి తగలగానే చిచ్చుకాకి కోపం మాయమైపోయింది. చిచ్చుకాకి నములుతూ, అరే నిజమే, ఇది భలే ఉందే. నా నాలుకకి ఏదో కొత్త రుచి తగిలినట్టుంది. తుని, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. వామో, మటన్ లేకపోయినా పర్లేదు, ఈ పచ్చడి చాలు. బన్ను చిలుక తింటూ, అంటే సూపర్. నాకు ఆ మామిడికాయ ముక్క కావాలి. ఇది చికెన్ లెగ్ పీస్ లాగానే ఉంది. తుని, మమ్మల్ని క్షమించు. నీ కష్టాలు తెలియక ఏదో అన్నాం. నీ కూతుర్ని బాగా చదివించు. అవసరమైతే మేము సాయం చేస్తాం. నిజమే తుని, ఆడపిల్ల చదువు చాలా ముఖ్యం. నువ్వు గ్రేట్ మదర్వి. అందరూ తునిని మెచ్చుకుంటూ ఆవకాయ అన్నాన్ని లొట్టలేసుకుంటూ తిన్నారు. ఒక్క మెతుకు కూడా మిగల్లేదు. భోజనమయ్యాక అందరూ చేతులు కడుక్కుంటున్నారు. అతని సారీ ఏమనకే, ఆవకాయ అయితే అదిరిపోయింది. ఇంతకీ నీకు టమాటా పచ్చడి చేయడం వచ్చా? బుజ్జి పిచ్చుక నవ్వుతూ, ఓ, మా అమ్మ టొమాటో పచ్చడి పెట్టి మామూలుగా ఉండదాంటి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అమృతంలా ఉంటుంది. తింటే వదిలి పెట్టరు. అవునా? అయితే తుని, మా రొటేషన్ మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు నీ వంతు వచ్చినప్పుడు ఖచ్చితంగా టొమాటో పచ్చడి తేవాలి. ఓకేనా? అవునంటే నాకు అప్పుడే నోరవుతోంది. టొమాటో పచ్చడి ఫిక్స్. తుని పిచ్చుక సంతోషంతో కన్నీళ్లు తుడుచుకుంటూ, తప్పకుండా తెస్తాను. మీరందరూ నా పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఆ రోజు పొలం కట్టున ఆవకాయ పచ్చడి వాసన వారి స్నేహాన్ని మరింత గట్టిగా చేసింది. కుండ ఇల్లు. ఆనందపురం గ్రామంలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మే నెల మధ్యాహ్నం వేడికి తుని రేకుల షెడ్డు నిప్పుల కొలిమిలా మారింది. పొలం నుండి వచ్చిన తుని ఆ వేడికి ఊపిరాడక గడప దగ్గరే కుప్పకూలిపోయింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నా అవి కూడా ఆ వేడికి వెంటనే ఆవిరైపోతున్నాయి. తమ పేదరికం సూర్యుడి ఎండకన్నా భయంకరంగా ఆమెను దహిస్తోంది. దేవుడా, ఏ పాపం చేశామని మాకీ శిక్ష? ఆకలిని భరించగలం కాని ఈ బ్రతికుండగాని మాంసాన్ని ఉడకపెట్టే నరకాన్ని భరించడం మా వల్ల కావడం లేదు. నా బిడ్డ బుజ్జి పగలు రాత్రి కష్టపడుతోంది. కనీసం దానికి ఒక గ్లాస్ చల్లని నీళ్లు, ఒక పూట ప్రశాంతమైన నీడ ఇవ్వలేని దౌర్భాగ్యురాలి నేను. బుజ్జి తన పాత సైకిల్ మీద చెమటలు కక్కుతూ ఇంటికొచ్చింది. అమ్మా, నా చదువు, నా తెలివి నీకొక్క పూట చల్లదనాన్ని ఇవ్వలేకపోతే నాకు ఈ బతుకెందుకమ్మా? బుజ్జి, ఈ దరిద్రం మనల్ని వదిలేలా లేదు తల్లి. పక్కనే ఉన్న ఆ బంగ్లాలో కుక్కలు కూడా ఏసీలో నిద్రపోతున్నాయి. మనం మాత్రం ఈ నరకంలో మగ్గిపోతున్నాం. నా అంత్యక్రియలు కూడా ఈ రేకుల కింద జరిగిపోతాయేమోనని భయంగా ఉంది. కనీసం చనిపోయినప్పుడైనా నా శరీరం మీద ఈ వేడి రేకులు కాకుండా చల్లటి మట్టుండాలి తల్లి. అది నా ఆఖరి కోరిక. బుజ్జి తన తల్లికి తాగించడానికి కుండలో మిగిలిన అడుగున ఉన్న కొద్దిపాటి వేడి నీళ్లు తేవడానికని బయటకొచ్చింది. అప్పుడే పక్కనే ఉన్న బంగ్లా బాల్కనీలో నుండి చిచ్చు, ఆమె ఆస్థాన విద్యాంసురాలు కుహు ఐస్ ముక్కలు వేసిన కూల్ డ్రింక్ గ్లాసులు పట్టుకుని వికటంగా నవ్వుతూ కనిపించారు. ఏయ్ బుజ్జి, ఏంటి అప్పుడే నీ లగ్జరీ కార్ దిగావా? అదేలే ఆ తుప్పు పట్టిన సైకిల్. ఏంటి ఈ మధ్య ఉద్యోగం చాలా గట్టిగా చేస్తున్నట్టున్నావు? పట్నం సాఫ్ట్వేర్ దొరసాని అయ్యావు కదా. మీ అమ్మకి కనీసం ఒక 500 కూలర్ కూడా కొనియవా? ఏంటి ఆ రేకులు ఎర్రగా కాలిపోతుంటే మీ అమ్మ వేస్తుందా లోపల? అయ్యో చిచ్చు, సాఫ్ట్వేర్ అంటే పెద్ద మాట అవుతుందిలే. ఏదో కీబోర్డు మీద వేళ్లాడేస్తూ కూలి పనికి వెళ్ళొస్తోందని చెప్పొచ్చు కదా. అయినా ఈ ఎండకి వీళ్ళ రేకుల షెడ్డు కరిగిపోయి వీళ్ళ మీద పడితే ఒక పని అయిపోతుంది. బుజ్జి, మీ ఆఫీసులో ఏసీ గాలి బాగానే వస్తుంది కదా. మరి మీ అమ్మని ఎందుకు ఇలా ఎండలో ఉడకబెడుతున్నావు? మా ఇంట్లో పనికి రమ్మంటే రాదు కదా. ఆ పొగరకు తగిన శాస్తి జరుగుతుందిలే. బుజ్జి ఆగి వెనక్కి తిరిగి వాళ్ళిద్దరి వైపు తీక్షణంగా చూసింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్లు లేవు. చిచ్చు అహంకారాన్ని దహించే నిప్పు కణాలున్నాయి. ఏంటి చిచ్చు అట్ట? ఎందుకు మీ ఏసీలు పని చేయడం లేదా? అందుకే బయటకొచ్చి మా మీద పడుతున్నారా? మేము కష్టపడి పని చేస్తున్నాం. మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాం. తిన్నది అరగక పక్క వాళ్ళ మీద
కుహు కోపంతో ఊగిపోతూ, చూసావా చెంచు, దీనికి ఎంత పొగరం, అడుక్కునే బతుకు మీదే మళ్ళీ మాటలు కోటలు దాటుతున్నాయి. ఆ బురదలో పడి ఉంటేనే మీలాంటి వాళ్ళకు అందం. ఓయ్ కుహు, గిన్నెలు తోమడం అంటే నీకు లోకుగా ఉందా? మీ అమ్మ గిన్నెలు తోమెట్టేనే నువ్వు తిని ఇంతలా తయారయ్యావు. అది మర్చిపోకు. మా అమ్మ గిన్నెలు తోమదు, అది ఆమె ఆత్మ గౌరవం. నీలాంటి వాళ్ళ దగ్గర ఊడికం చేయడం కంటే మట్టిలో కలిసి పని చేయడం మాకు ఇష్టం. అయినా చిచ్చు అత్త, నీ మేకప్ పెండకు కరిగిపోయి దయ్యంలా కనిపిస్తున్నావు. ముందెళ్ళి మొహం కడుకో, లేకపోతే నిన్ను చూసి ఊర్లో జనం పారిపోతారు. చిచ్చు కుహు బుజ్జి సమాధానికి రగిలిపోయారు. అయినా మనకు దీనితో ఎందుకులేనని లోపలికి వెళ్ళిపోతారు. రాత్రి 1 గంట. రేకులు పగలు పీల్చుకున్న వేడిని రాత్రి వదులుతుంటే లోపల గాలి బగబగలాడుతోంది. తుని శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ బయట అరుగు మీద కూర్చుంది. అడుగు తీసి అడుగు వేయడానికి కూడా సత్తువలేదు. ఆమె వెన్నెముక ఎండ దెబ్బకు నొప్పులు పుడుతోంది. చుట్టూ ఉన్న చీకటిలో ఆ రేకుల షెడ్డు ఒక కాలుతున్న శవంలా కనిపిస్తోంది. బుజ్జి, ఈ రాత్రి కూడా గడిచేలా లేదు తల్లి. గాలి నిప్పు కణాల్లో తగులుతోంది. నా వల్లు వాచిపోయింది. కనీసం తాగడానికి చల్లని నీళ్లు కూడా లేవు. మన పేదరికం మనల్ని బతికుండగానే సమాధి చేస్తుంది. రేపొద్దున నేను లేవకపోతే నన్ను రేకుల కింద కాకుండా ఆ చెరువు కట్టిన ఉన్న చెట్టు నీడన పాతి పెట్టమ్మా. కనీసం చనిపోయాకైనా నాకు కొంచెం చల్లదనం కావాలి. ఈ ఏసీల శబ్దాలు నా గుండెల్లో బాణాల్లో గుచ్చుకుంటున్నాయి తల్లి. మనం ఏ లోకానికి పనికిరాని వస్తువుల్లా తయారయ్యాం కదా. ఆకాశంలో చందమామ కూడా మనల్ని చూసి నవ్వుతున్నట్లుంది. బుజ్జి తల్లిని హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ కన్నీళ్లు కూడా తల్లి కూతుళ్ళ నిస్సహాయతను తడిపేస్తున్నాయి. అలా మాట్లాడుకో, నీ కష్టాన్ని నేను చూస్తూ ఊరుకోను. ఆ చిచ్చు అత్త మాటలు నా గుండెల్లో మంటలా మారాయి. మనం పేదవాళ్ళమే కావచ్చు, కానీ మనకి తెలివి ఉంది. రేపటి నుండి నిన్ను నేను చల్లగా చూసుకుంటాను. ఆ దేవుడు మనల్ని చూడకపోయినా నా చదువు మనల్ని కాపాడుతుంది. నా ప్రాణం పోయినా సరే నీకొక చల్లని కూడు ఇస్తానమ్మా. ఆ చిచ్చు అత్త ఏసీ పిల్లు కట్టలేక ఏడ్చే రోజు చూపిస్తాను. మరుసటి రోజు బుజ్జి తన ఆఫీసు ఉద్యోగానికి సెలవు పెట్టి బురదలో దిగింది. తన సున్నితమైన చేతులు బురదలో ఉన్నా మనసు మాత్రం తన తల్లికి ఇచ్చే చల్లని స్వర్గం మీద ఉంది. చెమటలు కారుతున్నా పట్టించుకోకుండా, ఎండలో మాడిపోతున్నా లెక్క చేయకుండా మట్టితో కుస్తీ పట్టింది. తన పేదరికాన్ని తన ఆయుధంగా మార్చుకుంది. చిచ్చు బయట నుండి కేకలేస్తూ, ఏంటే బుజ్జే, సాఫ్ట్వేర్ ఉద్యోగం పీకేశారా ఏంటి? లేక రోడ్డు మీద కొండలు అమ్ముకోవాలని ట్రైనింగ్ తీసుకుంటున్నావా? నాకు తెలుసులే నీ బతుకు ఎప్పటికైనా ఈ బురదలోనేనని. ఏంటి ఆ ముద్దులేంటి, ఆ పిచ్చి పనులేంటి? చూస్తుంటే మీ అమ్మలాగే నువ్వు కూడా మట్టిలోనే కలిసిపోయేలా ఉన్నావే. చూడు చిచ్చు అత్త, నేను కుండలు అమ్ముతున్నానో లేక నీ అహంకారాన్ని అమ్ముతున్నానో నీకే తెలుస్తుంది. నా పనిలో వేలు పెట్టకుండా నీ ఏజీ గదిలోకి వెళ్ళి కక్కు, లేకపోతే ఈ ఎండకి నీ బ్రెయిన్ కూడా మెల్ట్ అయిపోతుంది. ఆయన బురదలో పని చేయడం అంటే అది ఒక ఆర్ట్ అత్త. నీ కేవలం షాపింగ్ మాల్స్ లో బేరాలాడటం మాత్రమే తెలుసు. ఈ మట్టికున్న విలువ నీ బంగారానికి లేదత్త. నువ్వు డబ్బుతో చల్లదనాన్ని కొంటే నేను నా కష్టంతో ఆ చల్లదనాన్ని సృష్టిస్తాను. బుజ్జి పగలు రాత్రి కష్టపడి తన చెమటను మట్టిలో కలిపి ఒక అద్భుతమైన కుండ ఇంటిని నిర్మించింది. చివరకు ఆ ఇల్లు సిద్ధమైంది. బుజ్జి దాని చుట్టూ తడిగడ్డిని, పచ్చని మొక్కలను అల్లింది. పైనుండి నీళ్లు చుక్కలు చుక్కలుగా పడేలా ఏర్పాటు చేసి తుని లోపలికెళ్ళింది. వెళ్ళగానే ఆమె కళ్ళలో ఆనంద బాష్పాలు రాలే. ఇన్నాళ్ళు అనుభవించిన నరకయాతన ఒక్కసారిగా మాయమైనట్టు అనిపించింది. ఆ కుండ ఇల్లు ఒక ఆర్ట్ గ్యాలరీలా మెరిసిపోతుంది. బుజ్జి, ఎంత చల్లగా ఉంది తల్లి. ఇన్నాళ్ళు ఈ నరకంలో ఊడికిపోయాను. ఈరోజు స్వర్గంలో ఉన్నట్టుంది. నా బిడ్డ నా కోసం ఒక అద్భుతాన్ని సృష్టించింది. ఈ మట్టిల్లు నా ప్రాణం కాపాడింది తల్లి. నీ చదువు మన జీవితాన్ని మార్చేసింది. ఆ చిచ్చు బంగ్లా కన్నా ఇదే నాకు గొప్ప రాజభవనం తల్లి. ఈ చల్లదనం నీ కష్టానికి దొరికిన ఫలితం. బయటున్న చోటు ఆమె కొడుకు బన్ను కూడా లోపలికొచ్చి చూశారు. బన్ను అయితే గంతులేశాడు. అక్క, ఇది సూపర్. మా ఇంట్లో ఏసీ ఉన్నా ఇంత ప్రశాంతంగా లేదు. నాకు కూడా ఒక గది ఇవ్వక్క. ఆ రోజు రాత్రి ఎండలకు ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. ఊరంతా కరెంటు పోయింది. బంగ్లాలో ఉన్న చిచ్చు కుహు ఉక్కిరిబిక్కిరైపోయారు. ఏసీ లేకపోవడంతో వాళ్ళకి ఊపిరాడడం లేదు. చెమటలు కక్కి బంగ్లా బయటకొచ్చి రోడ్డు మీద వెర్రివాళ్లలా తిరుగుతున్నారు. గాలి కోసం అలమటిస్తున్నారు. అమ్మా, చస్తున్నాం. గాలి లేదు. నా పట్టు చీరల శరీరానికి అంటుకుంటున్నాయి. నా మేకప్ మొత్తం కారిపోయి దయ్యంలా కనిపిస్తున్నాను. ఏమైందా కరెంటు వాళ్ళకి? డబ్బున్నా కూడా ఈ ఎండ నుండి తప్పించుకోలేమా? ఈ వేడికి నా ప్రాణం పొయ్యేలా ఉంది.
అవును చిచ్చు, మన ఏసులు పని చేయకపోతే మనం గాలి లేని చేపల్లా కొట్టుకుంటాం. చీ, ఏంటి ఊరి దరిద్రం, నా విసనకర్ర ఎక్కడా? అప్పుడే వాళ్ళకి బుజ్జి కుండ ఇల్లు కనిపించింది. తుని పుచ్చి హాయిగా ఆ మట్టి కుండ లోపల ప్రశాంతంగా గురక పెట్టి నిద్రపోతున్నారు. ఆ చల్లదనం చూసి చిచ్చుకి తన నిస్సహాయత మీద కోపం వచ్చింది. బన్ను బయట నుండి వెటకారంగా, ఏమైంది చిచ్చు అత్త? ఏసీ ఆకుపత్తి నీ బ్రతికింతేనా? మా బుజ్జి అక్క చూసావా, రూపాయి ఖర్చు లేకుండా అంత చల్లగా ఉందో. నువ్వు 10,000 బిల్లు కట్టినా ఈ రాత్రి రోడ్డు మీద పడుకున్నావు. మా తుని ఆంటీ మాత్రం ఏ ఖర్చు లేకుండా రాజకుమార్లో నిద్రపోతుంది. డబ్బు కంటే తెలివి గొప్పదని ఇప్పటికైనా అర్థమైందా అత్త? కావాలంటే ఆ అరుగు మీద కూర్చొని చల్లటి గాలి కొంచెం అప్పు తీసుకో. మీ అహంకారం ఆ పాత ఏసీతో పాటే ఆగిపోయింది చూడు. చిచ్చు తలదించుకుంది. తుని పడిన ప్రతి కన్నీటి చుక్కకు కాలం ఈ రూపంలో సమాధానమిచ్చింది. మరుసటి రోజు ఉదయం చిచ్చు కుహు అవమానంతో నిద్రలేని కళ్ళతో బుజ్జి దగ్గరకొచ్చారు. ఊరి జనమందరూ అక్కడే ఉన్నారు. ఏదో ఒక్క రాత్రి నిద్రపోయావు బుజ్జి, అంత మాత్రాన ఏదో సైంటిస్ట్ల ఫీల్ అవ్వకు. నీ బతుకు ఎప్పుడూ ఈ బురదలోనే ఉంటుంది. బుజ్జి మెల్లగా బయటికొచ్చి నడుం మీద చేతులు పెట్టుకుని స్టైల్గా నిలబడింది. చూడు చిచ్చు అట్ట, తప్పుందని విరవేగకు. ఉన్న దాంట్లో గౌరవంగా ఎలా బతకాలో నా దగ్గర ట్యూషన్ తీసుకో. నువ్వు ఏసీ గదిలో ఉండి కూడా నిన్న రాత్రి రోడ్డు మీద కుక్కలా తిరిగావు. నేను పేదరాలని కావచ్చు, కానీ నా చదువు నాకు దారి చూపిస్తుంది. మా అమ్మ కూలి పని చేస్తుందని హేళన చేశావు కదా. ఈ రోజు చూడు, ఈ చుట్టుపక్కల 5 ఊర్ల వాళ్ళు వచ్చి నాకు అడ్వాన్స్లు ఇస్తున్నారు. ఇలాంటి కుండ ఇల్లు మాకు కూడా కట్టించి పెట్టమని కోరుతున్నారు. ఇప్పుడు చెప్పు, నీ బంగ్లాలో అద్దెకుండమంటావా లేక నా కుండ ఇల్లు కట్టమంటావా? జనం చప్పట్లు కొట్టారు. బుజ్జి మాటలు పదునైన బాణాల్లా చిచ్చుకి తగిలాయి. డబ్బు ఈ రోజు నీ దగ్గరుంటుంది, రేపు నా దగ్గరుండొచ్చు. డబ్బు అవసరమే కానీ డబ్బు బలుపు తలకెక్కకొట్టు. ఎదుటి మనిషిని మంచిగా గౌరవించడం నేర్చుకో. నీ బంగ్లా కన్నా నా మట్టి కుండ ఈ రోజు విలువైందని నిరూపించాను. ఇకపై మా అమ్మని కానీ నా సైకిల్ ని కానీ అంటే నీ ఏసీలో ఐస్ కట్టేలా చేస్తా. జాగ్రత్త. మనుషుల్ని ప్రేమించడం నేర్చుకో అట్ట, లేకపోతే నీ డబ్బు నీకు కేవలం ఒంటరితనాన్ని మాత్రమే మిగుల్చుతుంది. చిచ్చు తలదించుకుంది. తుని కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఒకప్పుడు తృణీకరించబడిన తుని కూతురు ఈ రోజు ఒక కొత్త ఇన్నోవేషన్తో గ్రామానికి ఐకాన్ గా నిలిచింది. ఈ కథలోని నీతేంటంటే, డబ్బుతో కొని చల్లదనం కరెంటు ఉన్నంత వరకే, కాని జ్ఞానంతో కష్టంతో సృష్టించే చల్లదనం జీవితాంతం తోడుంటుంది. పేదరికం శరీరాన్ని దహించొచ్చేమో కాని మేధస్సు ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తుంది. మంచితనం ఎప్పుడూ ఓడిపోదు.